ఓం నమ శివాయ. శ్రీ శైవ క్షేత్రం వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత ట్రస్ట్ వాళ్ళు మహిళలకు అవార్డులు ఇచ్చే ప్రోగ్రాం ఈరోజు జరుగుతున్నది. మహిళలకు అవార్డులు ఇచ్చే భాగం ఆశీస్సులు అందించినందుకు వారందరికీ ఎంతో ధన్యవాదాలు. అలాగే స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు వాసరావు గారు, ఆయన పాలు రాజేశ్వరరావు గారి అబ్బాయి, అలాగే మన మిజి డైరెక్టర్ కోటి గారికి అమ్మాయి గారు చాలా పెద్ద మ్యూజిషియన్. ఆయన ఇక్కడికి అమ్మన్నప్పుడు ఆయన యొక్క మన ఆహ్వానాన్ని అందించారు. 10 రోజులు పండించుకుంటారు. తర్వాత బాలకృష్ణ ప్రసాద్ తర్వాత పనిచేసుకుంటారు. కార్యక్రమం చేసి సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు సత్తాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ ఏం నేర్చుకున్నారు ఇప్పుడు? ప్రధానంగా భాగ్యనగర్లో ఉన్న 150 డివిజన్లో ఉన్న అన్ని మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, మందిరాలు, భజన మండళ్ళు, పారాయణ సంఘాలు, నగర సంగీత, నామ సంకీర్తన, ధార్మిక ధర్మ సేవ సంస్థలు, అయ్యప్ప పడుపూజలు, శ్రీరామ పందిళ్ళు, గణపతి ఉత్సవాలు, నవరాత్రి వేడుకలు ఎవరు చేస్తారో ఈ ప్రాంతంలో 150 డివిజన్ల నుంచి ప్రతి ఒక్క వ్యవస్థని, సంస్థని ఒక కొడుకుని తీసుకురాబోతున్న ఈ 3 నెలల కాలంలోనే దీనికి మన సిస్టర్ గారు ఒకసారి వేదిక మీద రావాలి. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, అందుకే మా వాళ్ళందరూ సత్యభూమికి, జ్ఞానభూమికి, ధర్మభూమికి, సత్యభూమికి, గోమాతకి, గాయత్రి మాతకి, గంగా మాతకి జై శ్రీరామ్ ఇస్తామని చెప్పేసి ఈ 150 డివిజన్లు తిరగడానికి వారికి మంచి చేతులు ఇస్తామని గడప గడప తట్టానండి. గడప గడప తట్టాలి. అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఇవాళ మీకే ఎక్కువ ఉన్నాయి. మీ ప్రాంతంలోనే ఒక పక్క నుంచి ముష్కరులు, ఒక పక్క నుంచి మత మార్పిడి గాలి, రకరకాలుగా మళ్ళీ ఇంటి దొంగలు, మధ్యలో ఇంటి దొంగలు ఉంటారు కొంతమంది. ఆ ఇంటి దొంగలు 3 వైపుల నుంచి మనకి ఇబ్బందులు ఉన్నాయి. అన్నింటినీ అతిక్రమిస్తూ వెళ్ళాలి. 51,000 మందిని జన సమీకరణ చేసే బాధ్యత ఈ టీవీ గమని చెబుతూ 1,00,000 మంది జన సమీకరించే బాధ్యత మా అయితే అన్నగారికి అప్పుడుతున్నాం. శుభం మీద పంపిస్తారు కదా, మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కట్టు పొట్ల మీద కాకుండా ఒక 5 లక్షలు పెండింగ్ అయిపోతున్నాం. నందివాహన నాగభూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహరణ తమోరజ సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడు జామురాతిరి మహాలింగమై ఉద్భవించునట బ్రహ్మ విష్ణువులు అహమ్మ అనిగెనట. సృష్టికి నీవని మూలము నీవని తెలిసి సహిలవడి నీ మహిమలు మొక్కి అదే మహాశివరాత్రిని తెలిసినట. హరివో జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. హరివో జంగమా విభూది లింగమ్మ పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. హరివో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సంపదమా. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట, మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువే తీర్చావట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. హరివో జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. హరివో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సంపదమా. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట, మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువులు తగువే తీర్చావట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట.
హరి ఓ జంగమా విభూదిలింగమ, పక్కన పార్వతమా తలపై గంగమ్మ. హరి ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సంపదమా. హారరే తారరే తా, తారరే తారరే రే, తారరే తారరే హో, తారరే తారరే రే. నిదురాహారం అన్నీ మానేస్తాం, ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం, నీతే నీ సూత్రం, మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం. జగమే నీ రూపం, తారరే తారరే తారరే, తారరే తారరే. హరి ఓ జంగమా విభూదిలింగమా, పక్కన పార్వతమా తలపై గంగమా. హరి ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సందమమా. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట, మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువే తీర్చావట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. హరి ఓ జంగమా విభూదిలింగమా, పక్కన పార్వతమా తలపై గంగమ్మ. హరి ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సందమమా. ఆత్మ పరమాత్మ అంతా నీ ఆట, మాలో జీవుడుగా ఉన్నది నీ వంట. బ్రహ్మని శిక్షించే చూపిన జగదీశ, సత్యమే జీవమని సాటిన మహేశ. సుందర ఆకారం తారరే తారరే, తారరే